to go ahead with it. ఓకే. చాలామంది ఈ కంపల్సరీ ఇది ఒక గోల్ కింద పెట్టుకుని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. చాలామంది స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లా స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం కూడా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం జరుగుతుందా? స్ట్రెస్ అంటే ఇక్కడ పాజిటివ్ గా తీసుకోవాలి. స్ట్రెస్ కి యూ షుడ్ నాట్ డిటోరేట్. అంటే మీకు రాలేదంటే స్ట్రెస్ కి నెగిటివ్ తీసుకోవద్దు. స్ట్రెస్ అన్ని జాబ్లు ఉన్నాయి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ దిస్ జాబ్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ వేరే జాబ్ లో స్ట్రెస్ తో పాటు మీకు డబ్బులు వస్తున్నాయి, సాలరీ. ఇక్కడ స్ట్రెస్ తో పాటు డబ్బులు మీకు రావట్లేదు. కానీ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళకి దొరికిన ప్యాకేజెస్ ఎక్సెట్రా అవన్నీ మీకు ఒకటేసారి దొరికిపోతాయి. ఓకే, విత్ ఇన్ 2-3 years విల్ గెట్ ఆల్ ఆఫ్ దిస్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ లో మీకు మెయిన్ ఏం ఇంపార్టెంట్ అంటే ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎట్లా అంటే 15 days లో మీరు ఎంత చదువుకున్న తర్వాత మీరు ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాస్తారు. ఆ ప్రాక్టీస్ లో 100 marks లో మీకు 40 marks మీరు చేశారు. నెక్స్ట్ ఒక 2 months లో మళ్ళీ 100 marks ఒక క్వశ్చన్ పెట్టుకోండి. 40-60 అయిపోవాలి. సో ఇలా మీరు మార్క్స్ పెరుగుతూ ఉంటే ఓకే, దెన్ వాట్ విల్ హ్యాపెన్, మీ స్ట్రెస్ కూడా తగ్గుతూ ఉంటుంది. స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది అంటే బేసికలీ వెన్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్. మీరు పర్ఫామ్ చేయట్లేదంటే అప్పుడు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. పర్ఫామ్ చేసిన ఇండివిజువల్ కి స్ట్రెస్ ఎప్పుడు ఉండదు. ఆయన హ్యాపీగా కూర్చుంటాడు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా అనిపిస్తాడు. అరే నేను చేసేస్తా, నాకు వచ్చేస్తుంది, ఓకే ఐ కెన్ డూ ఇట్ అని. దేర్ ఈస్ నో హీ విల్ నెవర్ ఫీల్ దట్ ప్రెషర్. వెన్ యూ డోంట్ పర్ఫామ్ దెన్ ఓన్లీ అక్కడ నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. అంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెండ్ చేయొచ్చు అంటారా సివిల్స్ అనేవి? ఓసీ వాళ్ళకి 6 times ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్పుడు 9 attempts వరకు రాసుకోవచ్చు. ఓకే, బీసీ వాళ్ళకి 7 attempts ఉన్నాయి. బట్ అటెంప్ట్స్ కంటే ఇంపార్టెంట్ ఏముందంటే మీ ఏజ్. సో 37 years వరకు ఇచ్చారు అనుకోని మీరు 37 years రాయలేరు కదా. ఇంకా అమ్మాయిలకి ఇంకా కష్టం. సో వాళ్ళకి మళ్ళీ మ్యారేజెస్ అవన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ విల్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సో బేసికల్లీ నేను కూడా ఎట్లా అనుకుంటా అంటే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక ఫ్లాట్ 30 years చేసేయాలండి అందరికి. ఎందుకంటే 30 years తర్వాత దే కెన్ ఎవరికి రాలేదనుకోండి వాళ్ళు వేరే జాబ్ లో మంచిగా సెటిల్ అవుతారు. 37 years తర్వాత ఎవరు సెటిల్ అవుతారు అంటే 37 years తర్వాత కూడా రాలేదంటే ఒక బీపీఓలో జాయిన్ అయిపోతే హీ విల్ గెట్ 15,000. అంటే 40 years లో 15,000 శాలరీ, జస్ట్ ఇమాజిన్, దట్ ఈస్ వర్కబుల్ కాదు. ఫ్యామిలీ కూడా రేస్ చేయలేము అక్కడ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ లుక్ ఫర్ అటెంప్ట్స్ చూసుకొని నాకు ఉన్నాయి కాబట్టి నేను రాస్తూ ఉంటా. దట్ ఈస్ నాట్ ఎ వే ఆఫ్ గోయింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. దట్స్ వాట్ ఐ టోల్డ్. విత్ ఇన్ 2 years ఫిలిమ్స్ అయిపోవాలి, మీకు జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే విత్ ఇన్ 2 years ఫిలిం వస్తుందంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి వస్తుంది, లేకపోతే రాదు. అండ్ విత్ ఇన్ 3 years మీరు మెయిన్స్ కూడా క్రాక్ చేసేస్తారు. ఇఫ్ నాట్ దాట్ యూపీఎస్సీ చదువుకున్న స్టూడెంట్స్ టీఎస్పీఎస్సీ అయినా సరే, ఏపీపీఎస్సీ అయినా సరే, దే విల్ గెట్ ఇట్ ఈజిలీ, గ్రూప్ 1 అయినా 2. సో సెటిల్ మాత్రం అయిపోతారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ దట్ కొంచెం సీరియస్గా 2 years ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. ఓకే, ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అయితే రిలీజ్